హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్. ఈ మూవీని నేను బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ ఇట్స్ ఎ హిట్ మూవీ. మూవీ చూసేసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అయింది, ఒక మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్న మూవీని చూశాను అని, అండ్ ఆల్సో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీని చూశాను అని. నేను ఎప్పుడూ చెప్పే లాజిక్ ఒకటే, నెంబర్ ఆఫ్ రీజన్స్ టు మేక్ ఏ ఫిలిం హిట్ ఆర్ ఫ్లాప్ అనే రీజన్స్ అనేవి దేని సైడ్ ఎక్కువ ఉంటే దాని ప్రకారం మూవీని హిట్ ఆర్ ఫ్లాప్ అనేసి కన్సిడర్ చేస్తాం. సో ఈ మూవీలో హిట్ సైడ్ వచ్చేసి ఒక 8 పాయింట్స్ ఉంటే నెగిటివ్ సైడ్ వచ్చేసి ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ ఇట్ ఐ విల్ కన్సిడర్ దిస్ మూవీ యాజ్ ఎ హిట్ మూవీ. సో ఫస్ట్ మూవీని హిట్ చేసిన పాయింట్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్. సో దిస్ ఫిలిం ఈజ్ ప్యూర్లీ ఏ డైరెక్టర్స్ ఫిలిం. ఒక మూవీ డైరెక్టర్ మూవీ ఎలా అవుతుంది అనేసి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా వినండి. ఎప్పుడైతే ఆ డైరెక్టర్ హీరో చరిష్మాని అడ్వాంటేజ్గా తీసుకొని దాని ప్రకారం మూవీని బిల్డ్ చేయకుండా అతను అనుకున్నది ఏంటి అండ్ ఎలా చూపించాలి అండ్ ఏమేమి చూపించాలో అవి మాత్రమే చూపిస్తూ మూవీని తీసుకెళ్తే దట్స్ ఏ డైరెక్టర్స్ మూవీ. సో హీరో చరిష్మాని కంప్లీట్గా పక్కన పెట్టి డైరెక్టర్ ఏం చూపించాలి ఎలా చూపించాలి అనుకున్నాడు ఎగ్జాక్ట్గా అలానే తీసుకున్నాడు మూవీని. సెకండ్ పాయింట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫర్మేషన్. జైల్లో ఖైదీలాగా వెళ్ళే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బాగా చూపిస్తారు అండ్ చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అండ్ ఆ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు జైల్లో ఖైదీ లుక్ ఏదైతే ఉంటుందో ఓవర్ కంప్లీట్ గా మూవీ మొత్తం అదే లుక్ లో ఉంటాడు అండ్ ఆ లుక్ చాలా బాగుంటుంది. ఒక లవర్ బాయ్ లా చూడడం కంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నయ్య కోసం ఒక రగ్డ్ లుక్ లో కనిపించే విజయ్ దేవరకొండ మనకు చాలా బాగా అనిపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ పిక్చరైజేషన్ అండ్ ఆల్సో లొకేషన్స్. సో మూవీ చూస్తున్నప్పుడు ఏ పాయింట్లో కూడా మనకి బోర్ కొట్టనివ్వకుండా అండ్ మన మైండ్ వచ్చేసి వేరేది ఏది ఆలోచించకుండా చేసే సినిమాటోగ్రఫీ ఉంటుంది అండ్ లొకేషన్స్ ఏవైతే చూపిస్తారో చాలా బాగుంటాయి. ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మూవీకి చాలా హెల్ప్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రగిలే రగిలే సాంగ్ అనేది చాలా బాగుంటుంది. మెన్షన్ చేయాల్సిన కొన్ని సీన్స్ ఏంటంటే సత్యదేవ్ ఎంట్రీ సీన్ అండ్ కిడ్స్ యాక్టింగ్ బాగుంటుంది, చిన్నపిల్లల యాక్టింగ్ చాలా బాగుంటుంది అండ్ జైల్లో ఒక ఫైట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అండ్ నెంబర్ ఆఫ్ హీరోయిక్ మూమెంట్స్ ఉంటాయి మూవీలో, అవి చాలా బాగుంటాయి. అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్లో ఉంటుంది. ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఇంకోటి ఏంటంటే 1920 ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగా రాసుకున్నారు అండ్ చాలా బాగా చూపిస్తారు. అండ్ నౌ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్. సో విజయ్ దేవరకొండ తర్వాత అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ పర్ఫార్మెన్సెస్ కాకుండా ఇంకొక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది. అదేంటంటే విలన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మురుగన్ అని ఉంటాడు మూవీలో. సో మేబీ అతని పేరు వెంకటేష్ అనుకుంటా, ఫ్రమ్ కేరళ. పీక్స్లో ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ కూడా. ఓవరాల్ విత్ ఆల్ దీస్ పాజిటివ్స్ మూవీని హిట్ కేటగిరీలోకి మనం డెఫినెట్గా వేయొచ్చు. అండ్ నౌ కమింగ్ టు సమ్ నెగిటివ్ సైడ్స్ ఆఫ్ ద మూవీ ఆల్సో. ఫస్ట్ పాయింట్, మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండదు. అసలు ఏదో పెట్టామన్నట్టే ఉంటుంది క్యారెక్టర్. హీరోయిన్ తోటి ఒక సాంగ్ ఉంటుంది, హృదయం లోపల అనే సాంగ్ అనుకుంటా. సో ఆ సాంగ్ అసలు మూవీలో ఉండదు. సో ఇంకొక నెగిటివ్ ఏంటంటే బికాస్ ఆఫ్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ సీన్ బై సీన్ మనకు వస్తూనే ఉంటుంది అండ్ ఈ సీన్స్ మధ్యలో మనం ఒక్కసారి ప్రీ క్లైమాక్స్ ముందు కొంచెం డిస్కనెక్ట్ అవుతాము, మళ్ళీ ఆ ప్రీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతాం మూవీకి. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఛత్రపతి మూవీ అండ్ ఆల్సో మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ ఉంటుంది హిందీలో. సో ఆ 2 నాకు కొంచెం గుర్తొచ్చాయి. అంటే మూవీలో కొన్ని పాయింట్స్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట ఆ మూవీస్కి. సో బికాస్ ఆఫ్ దట్ నాకు అవి కొంచెం కనెక్ట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఏదైనా చేయాల్సింది అనేసి అనిపించింది, ఆరెంజ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఏదైనా చేయాల్సింది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అండ్ పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ద మూవీస్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్. అండ్ నన్ను రేటింగ్ ఇవ్వమంటే మాత్రం ఐ విల్ గివ్ 3.5/5. సో విజయ్ దేవరకొండ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మూవీ వచ్చింది. ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా మూవీని హ్యాపీగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ, ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా క్లీన్ మూవీ. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కట్ విత్ సిడ్.